రాముడు ఆర్య, రావణుడు ద్రవిడ. అయినా సరే రావణుణ్ణి కాదని రాముణ్ణి దేవుడులా కొలుస్తాం. కృష్ణుడు అంతే, ఆర్యుడే. కుల మత వర్గ వైషమ్యాలన్నీ పక్కన పెట్టి పూజలు చేస్తాం. దేవుణ్ణి చేసి నెత్తిన పెట్టుకుంటాం. కానీ ఉత్తరాదిలో అలా కాదు. కృష్ణుడంటే వాళ్లకు నల్లనివాడు, తమకంటే రంగు తక్కువ గలవాడు. రంగు తక్కువని దేవుణ్ణే చిన్న చూపు చూసే అలవాటు ఆర్యులకు బాగా ఎక్కువ. అసలు ఈ నలుపు తెలుపుల గొడవలేంటి? ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది? బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనసులో మాట బయట పెట్టేశారు. కృష్ణుడెంతో నల్లనివాడు, అయినా సరే తాము కొలుస్తున్నామని, నల్లగా ఉండే ద్రవిడులను కలుపుకొని పోతున్నామని అన్నారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాది ఉత్తరాది అనే భేదభావం భగ్గుమంది. ఏంటి, సౌత్ ఇండియన్లు మీకు నల్లవాళ్ల అంటే మీకు నలుపు తెలుపనే బలుపు ఉన్నట్టేగా అన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా రాజుకున్నాయి. నోయిడాలో దాడి జరిగిన సందర్భం. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమై చర్చ. భారతదేశంలో జాతి వివక్ష ఉందా అన్న ప్రశ్న. ఇందుకు సవివరంగా సమాధానం చెబుతున్నామన్న భ్రమలో తరుణ్ విజయ్ ఈ మాటలనేశాడు. విజయ్ మాటల్లో చెబితే శ్రీకృష్ణుడనేవాడు సైతం నల్లజాతీయుడే. అయినా సరే తామెంతో ఓరిమితో పోనీలే పాపమని కృష్ణుడికి పూజలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ద్రవిడులందరూ నల్లగా ఉన్నా సరే వాళ్లతో అడ్జస్ట్ అవుతూ నెట్టుకొస్తున్నాం కాబట్టి తమకెంతో సామరస్యం ఉందని చెప్పుకోవడానికి వచ్చిన తిప్పలివి. దీంతో వ్యవహారం సీరియస్ అయిపోయింది. పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తరుణ్ విజయ్ మాటలపై ఇంతెత్తున విరుచుకుపడ్డారు. సభా కార్యక్రమాలు స్తంభించిపోయే పరిస్థితి తలెత్తింది. దక్షిణ భారతంలో నివసించే వాళ్లు దేశంలో భాగం కాదా అన్న చర్చకు తెరలేసింది. తరుణ్ విజయ్ మాటలు విన్న వాళ్ళెవరైనా సరే ఇదే అనుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. అసలు ఈ మాటల అంతరార్థమేంటి? దేశాన్ని నిలువునా చీల్చాలనుకుంటున్నారా? ఇంతటి జాత్యహంకారం ఏంటి? ఇది ప్రభుత్వ ధోరణికి అద్దం పడుతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. जो व्यक्ति इस तरीके की बात किया है उसके खिलाफ तो एफआईआर दर्ज होना चाहिए, वो भी देशद्रोही के, क्योंकि उसने ऐसी बातें की देश को तोड़ने की बात की है. अब जब he wants to divide the country, therefore anti-national section should be applied against him. ఇంతటి జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన తరుణ్ విజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ నిలదీసింది కాంగ్రెస్. పరిస్థితి చేయి దాటేలా కనిపించడంతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. తరుణ్ విజయ్ తాను చేసిన కామెంట్లపై ఇప్పటికే సారీ చెప్పారని చెప్పుకొచ్చారు. उनका गलती मान चुका है और मैं इतना ही कहना चाहूंगा, हम सब भारतवासी हैं. हम भले दक्षिण के हो, उत्तर के हो, पूरब के हो, पश्चिम के हो, मध्य भारत के हो, हम सब भारतवासी हैं. हमारे बीच में कोई डिफरेंस नहीं है, कोई अंतर नहीं है, कोई दरार नहीं है. తరుణ్ విజయ్ జాత్యహంకార కామెంట్ల మీద రాజ్యసభలోనూ గొడవ జరిగింది. సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో కొంతసేపు రాజ్యసభను వాయిదా వేయాల్సొచ్చింది. మొత్తానికి తరుణ్ విజయ్ చేసిన కామెంట్లతో ఉభయ సభలు ఒక్కసారిగా దద్దరిల్లాయి. సౌత్ ఇండియన్లపై కామెంట్లు చేసిన తరుణ్ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సీరియస్ అయ్యారు. బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన కామెంట్లలో వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని ట్వీటారు. ఉత్తరాది అహంకారం మీ మాటల్లో ఉందని విరుచుకుపడ్డారు. దేశమంతా ఎగిరే జెండాను తయారు చేసింది దక్షిణ భారతీయుడే అని గుర్తుపెట్టుకోమన్నారు. ఇదసలు క్షమాపణలతో పోయే తప్పు కాదని పవన్ తీవ్రంగా నిరసించారు. చాలా మంది అభిప్రాయాన్ని బట్టి చెబితే తరుణ్ విజయ్ కి రంగు విషయంపై తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. దక్షిణాది వాళ్లంటే సరే, ఏకంగా శ్రీకృష్ణుడి రంగు మీద కూడా కామెంట్లు చేసేంతగా జాత్యహంకారం అంత మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. ఆ మాటకొస్తే రాముడిని నీలమేఘశ్యాముడంటారు. ఈ లెక్కన దేశమంతా ఎంతో గొప్పగా పూజించే రాముడిని కూడా తరుణ్ విజయ్ కామెంట్ చేసినట్టేగా అన్నది కొందరు తీస్తున్న లా పాయింట్. మామూలుగా రాముడు ఆర్యుడు, రాముడితో తలపడ్డ రావణుడు ద్రవిణుడు. ఈ లెక్కన తాము హీరోలమని, ద్రవిడులంతా విలన్లనే అభిప్రాయం ఉత్తరాది వాళ్లలో బలంగానే ఉంటుంది. ఇవేవీ పట్టకుండా ద్రవిడులు రాముణ్ణి కృష్ణుణ్ణి విశేషంగా పూజిస్తారు.
అక్కడ మాటేమో కాని ఇక్కడ రాముడి పేరిట కళ్యాణాల నుంచి మొదలు పెడితే దసరా దీపావళి పండుగలు విశేషంగా చేస్తారు. అంతేకాదు శ్రీకృష్ణాష్టమిని గొప్పగా చేస్తారు. అక్కడ చేస్తారో లేదో కాని ప్రతి ఏటా రాములోరి పెళ్లి బాజా మోగాల్సిందే, కిట్టయ్య ఉట్టి పగలాల్సిందే. ఇక్కడెక్కడ ఆర్య ద్రవిడ వేదాలను పాటించినట్టే కనిపించదు. అలాంటిది శ్రీకృష్ణుడిని కూడా రంగు ప్రకారం లెక్కలు వేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేయాలే. తెల్ల కావరం బాగానే ఉంది, ఇది ఎంతైనా ప్రమాదకరమనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.